पुरुषाय नमः ओम रविमयाय नमः ओम ज्योतिर्मयाय नमः ओम वरदाय नमः ओम चतुर्विध मोक्षफलप्रदाय नमः ओम अभेद्याय नमः ओम अनंताय नमः ओम आश्रिताय नमः ओम उत्पत्तिस्थितिलय हेतुभोगाय नमः ओम महालक्ष्मीप्रदाय नमः ओम सान्द्रसिन्धुवेदाय नमः ओम आनन्दाश्रव आश्रयाय नमः ओम श्रीवीरधर्मजस्वामिने नमः ओम श्रीवीरगुरुब्रह्मणे नमः ओम वीराचार्याय नमः ओम कालज्ञानविदिताय नमः ओम त्रिमूर्तयाय नमः ओम त्रिमूर्तिस्वरूपाय नमः जगद्गुरुसंतगुरुरामोदुलूరు వీరబ్రహ్మేంద్ర స్వామి అందరూ మాల దగ్గర పట్టుకొని చెప్పండి ఓం వీరాచార్యాయ విద్మహే వీరగుణవేత ధీమహి తన్నో వీరబ్రహ్మణే ప్రచోదయాత్. మీరు మీ మూలమంత్రం ఏదైతే జపం చేసుకున్నారో ఆ జపాన్ని మీరు ఒక 12 సార్లు మనసులో జపం చేసుకోండి. ఆ మాలను పట్టుకుని ఇప్పుడు స్వామివారు అనుగ్రహ భాషను 2 మాటలు చెప్తారు. మళ్ళీ వెంటనే మనకు విరమణ జరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో శ్రీ వీరబ్రహ్మణే. శ్రీ విరాట్ విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుభుజే. ప్రపంచ మానవాళికి తన బోధనల ద్వారా ఆధ్యాత్మికతను తెలియజేసి సమతావాదాన్ని పెంచిన జ్ఞాని యోగి జగద్గురు శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానం ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కూడా ఆయన వింతలు విశేషాలు సమాజంలో జరుగుతున్న ఉత్పాదాలు మరుగు వాక్యాలుగా నిగూఢార్థంతో కాలజ్ఞానంలో పొందుపరిచి కులాతీత మతాతీత సమాజం కోసం పరితపించి ఆచరించి ఆ దిశగా ప్రచారం చేసిన జగద్గురువులు శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధురాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినం. ఈ సందర్భంగా స్వామి దీక్షాపరులందరికీ కూడా ఇక్కడ దీక్షను విరమింపజేసిన వారందరికీ కూడా జగద్గురు శ్రీ మధురాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య ఆశీస్సులు ఉండాలని మరి కోరుకుంటున్నాను. నా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. స్వస్తి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి మాలాదీక్షను స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని స్వామివారి ఆకాంక్ష. ప్రతి ఒక్కరు కూడా మీరు మాల ధరించిన తర్వాత ఏదైతే నియమాలతో ఉన్నారో మాల విరమణ తర్వాత కూడా ధర్మాలను మనం కొనసాగించాలి. అంతేగాని మాల అయిపోతానే మిగతా కార్యక్రమాల్లో వ్యవహరించడం ఇవి చేయడం వలన ఈ మాల చేసినటువంటి ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి మాలా విరమణ తర్వాత కూడా అదే ధర్మాలను గుర్తిస్తూ నిత్యము కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మంత్రాన్ని మననం చేసుకుంటూ స్వామివారి అనుస్మరణ మీ దినచర్యల్లో మీరు ఉన్నప్పటికీ అనునిత్యం స్వామివారిని స్మరిస్తూ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దీక్షామాల విరమణ జరుగుతుంది. ఓం ఓం భగవతి సదాయో వేదాం బ్రహ్మణో వేదామృతేన వృతాం గురే తస్మై బ్రహ్మచాయుక్తిం ప్రజాం దదుః వేదేనైవేనం ప్రణయతే బ్రాహ్మణ పౌరుషేయ బుద్ధరేతో బ్రాహ్మణా వై సర్వా దేవతాః సర్వా విదేవైనం దేవతాభిరుద్ధరతి యావదేవ వై దేవతాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణాభ్యో వేదవిభ్యో దివే స్వామివారి ముందు ఆశీర్వాదం చేశారు. మాలా విరమణ మహోత్సవం జరుగుతుంది. ఆరాధన గురు పూజ మహోత్సవ కార్యక్రమం మరి గత మండలం రోజులుగా అట్లాగే 32 రోజులుగా ఇంకా చాలా మంది స్వాములు 108 రోజులుగా 21 రోజులుగా స్వామివారి దీక్ష ప్రారంభం చేసి ఎంతో భక్తి శ్రద్ధతో ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఇరుముడి చెల్లించి మాలా సమర్పణ చేయాల్సినటువంటి భక్తులందరూ కూడా ఎంతో మంది విచ్చేసి ఉన్నారు.
వారందరికీ కూడా గత మరి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సౌకర్యం లేక విధిగా దీక్షాభిరమణ జరుగుతూ ఉంది. నూతనముగా స్వామివారు పట్టాభిషిక్తులై మనందరికీ కూడా కరుణానిధిగా స్వామివారు మన ముందే ప్రత్యక్షమై దీక్షా విరమణ చేసేదానికి వేదిక అనుగ్రహించి ఉన్నారు. శ్రీ 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 వీరధర్మని వెంకటాద్రి స్వాముల వారికి, శ్రీ 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 వీరధర్మని వెంకటాద్రి స్వాముల వారికి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. కృష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వెంకటేశాయ నమః, ప్రసన్నాయ నమః. ఓం వాసుదేవాయ నమః, ఓం